ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం ఏ రకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది, ఒకవేళ అభివృద్ధి జరిగితే ఏ ఏ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అనే అంశాల గురించి మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తిమ్మారెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. తిమ్మారెడ్డి గారు, హాయ్ అండి. హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వ మార్పిడి జరిగింది, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 3 రాజధానులను తెర మీదకి తీసుకురావడంతో అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్కి తరలి వచ్చింది అంటూ గతంలో కొన్ని వార్తలు మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, ఒకవేళ అభివృద్ధి చెందితే ఏ ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? నమస్తే అండి. ఈ అధికార మార్పిడితోన అమరావతి డెవలప్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఆ అమరావతి చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ మన రాజధాని కోసం జరిగిందో ఆ చుట్టుపక్కల అయ్యే అవకాశం చాలా ఉంది. 2014-15 సంవత్సరంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా మంది నష్టపోయిన దాఖతులు ఉన్నాయి. ఎందుకంటే రాజధాని డెవలప్ కాకపోవడం. సో ఇప్పుడు ఫర్దర్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి 100% అమరావతి మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే రాజధాని ఏకైక రాజధాని ఒకటి ఉండాలి కాబట్టి ఈ రాజధాని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇది డెవలప్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. మీరు ఇంతకు ముందు ఏ ప్రాంతాలు అన్నారు కాబట్టి వేరే ప్రాంతాలు, సపోజ్ విశాఖపట్నం తీసుకోండి. విశాఖపట్నంలో ఇంతకు ముందు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలాంటి డోకా ఉండదు. అంటే 2014 నుంచి 2019 వరకు కొంతమంది మీరు చెప్పినట్లుగా అమరావతి ప్రాంతంలోనే ఇన్వెస్ట్మెంట్ చేశారు. అవును. మరికొంతమంది మాత్రం 2019 నుంచి 2024 వరకు రకరకాల ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేశారు. అంటే అమరావతి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రాజధాని మార్చడంతో కొంతమంది అక్కడ నష్టపోవడం, తర్వాత వాళ్ళు ఇక్కడికి తలరావడం, ఇక్కడ కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేయడం, కొంతమంది ఏమో విశాఖ వేదికగా ఇన్వెస్ట్లు చేయడం, కొంతమంది విజయవాడలో ఇన్వెస్ట్మెంట్లు చేయడం, ఇలా రకరకాల ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతి కనుక మళ్ళీ రాజధానిగా ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఓన్లీ అమరావతి రాజధాని ఎక్కడైతే అవుతుందో, ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ జరిగిందో గవర్నమెంట్ తీసుకున్నది కదా, ల్యాండ్ డెవలప్ చేద్దాం, రాజధాని డెవలప్ చేద్దాం, ఆ చుట్టుపక్కల మాత్రమే డెవలప్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది తొందరగా. అంటే ఇది కూడా గవర్నమెంట్ తీసుకునే రాయితీలు, నెక్స్ట్ ఏదైతే పాలసీలు ఉంటాయి కదా, ఇప్పుడు ఇమీడియట్గా వచ్చి వేరే ఏదో కంపెనీలు వచ్చి ఎమ్మనే వచ్చి రాత్రి ఏదో డెవలప్ అవుతుందని కాదు. ఇట్స్ టైం టేకింగ్. ఎందుకంటే న్యూ పాలసీలు వస్తాయి. అదేవిధంగా న్యూ ఆంటర్ప్రినర్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మాత్రం 100% ఆ చుట్టుపక్కల డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు అదర్ ప్లేసెస్ లైక్ విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, హైదరాబాద్ అయితే డెవలప్ అవుతూనే ఉంటుంది. అది రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా అది దానికి సంబంధమే ఉండదు. ఇంకా మీరు ముందు రోజుల్లో, రాబోయే రోజుల్లో రెండో రాజధాని అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ నుంచి వచ్చి 2019లో ఆ టైంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది, చాలా లాభాలు చూడడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే ఓన్లీ అమరావతి చుట్టుపక్కల మాత్రమే చేయండి. ఓకే. ఎందుకంటే అది డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఆల్రెడీ ల్యాండ్ పుల్లింగ్ అయిపోయింది కాబట్టి న్యూ ఆంటర్ప్రినర్స్ వీళ్ళు ఇచ్చే రాయితీలు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో కొలాబరేషన్ మంచిగా ఉంది కాబట్టి మోడీ గవర్నమెంట్ కానీ సపోజ్ ప్రత్యేక హోదా ఇస్తే ఎవర్ గ్రీనింగ్. అది రాజధాని అమరావతి ప్రాంతంలో మార్కెట్ వాల్యూ ఎలా ఉంది ప్రస్తుతం ఎలక్షన్కి బిఫోర్ 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఎక్కువనే చెప్తున్నారు, 30,000, 40 అలా అంటున్నారు. కానీ ఎంత వరకు వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ వెళ్తే తెలుస్తుంది మనకు. మనం మామూలుగా కామన్ మ్యాన్ ని కానీ ఇంతకుముందు చేసిన వాళ్ళని, అమ్మిన వాళ్ళని ట్రాన్సాక్షన్ చూస్తే అలా చెప్తున్నారు. కానీ ఇంకో ఇట్స్ టైం టేకింగ్ కొంచెం. 2014 నుంచి 2019 మధ్యలో అక్కడ మార్కెట్ వాల్యూ ఎలా ఉండేది, 2019 తర్వాత మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, ఇప్పుడు మళ్ళీ అధికార మార్పిడి జరిగిన తరువాత ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? 2014 ఆ టైంలో మార్కెట్ వాల్యూ చాలా మంచిగా ఉండే. అంటే స్క్వేర్ ఫీట్కి ఎంత ఉండేది? స్క్వేర్ యార్డ్ సపోజ్ 5,000 నుంచి 15,000 వరకు వెళ్ళింది ఆ టైంలో. 2014 నుంచి 2019 సమయంలో 19 సమయంలో కూడా చెప్పలేం, 16 వరకు. ఓకే. దాని తర్వాత
గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చింది. 19 తర్వాత మొత్తం కొలాప్స్ అమరావతిలో. ఎందుకంటే 3 రాజధానులు చేయడం వల్ల అమరావతిలో మీరు వెళ్తే అంత పిచ్చి మొక్కలు మనిషినాయి. ఇప్పుడు వరకు స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైట్ నో ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్క్. సో 19 తర్వాత మొత్తం కొలాప్స్. రియల్ ఎస్టేట్ అనేది అమరావతిలో కొలాప్స్. అందుకోసమని హైదరాబాద్ లో పెరగడం జరిగింది ఎక్కువ. సో నెక్స్ట్ ఫర్దర్ గా మీరు అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఫర్దర్ గా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదని అసలు 100% చెప్పలేం. పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అంటే స్క్వేర్ యార్డ్ ఎంత పెరిగే అవకాశం ఉంది? అది సామాన్యులకు అందుబాటులో ఉంటుందా? అంటే సామాన్యులకు అందుబాటులో చెప్పలేమండి. ఇప్పుడు మనది ఎట్లుంటుంది మార్కెట్ అంటే ఇమీడియట్ గా అందరు ఒకటే దగ్గర వచ్చి పడతారు. ఇప్పుడు ఈ ప్లేస్ ఉందనుకో పెరుగుతుంది అనుకో రాత్రి ఏదో జరిగిపోతుందని చెప్పి ఇంతకుముందు నష్టపోయేది అదే. ఏదో అద్భుతం జరుగుతుందని రాత్రి ఏది జరగదు. సో సామాన్యుడికి నష్టం జరగకుండా సామాన్యుడు అందుబాటు ధరలు దొరకాలి అనుకుంటే కొంచెం గ్రాడ్యువల్ గా పెడుతూ వెళ్ళండి. ప్లస్ మౌత్ పబ్లిసిటీతో ఏదో జరిగిపోతుందని చెప్పి 30,000ది 50,000 పెట్టుకొని 70,000 పెట్టుకొని అట్లా తొందరపడకండి. డెవలప్ అయితే 100% అవుతుంది, అందులో డోకా లేదు. ఓకే. 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలు కొన్ని ఇక్కడికి తరలివచ్చి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రభుత్వ మార్పిడి జరిగింది. ఇప్పుడు ఆ ప్రభావం తెలంగాణ మీద బలంగా పడేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? నాకు తెలిసినంత వరకు 80% ఉండదండి, 20% మాత్రమే ఉంటుంది. అదేంటి అంటే 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పిడి జరిగింది కాబట్టి ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ ఉండదని కొంతమంది భావించారు కాబట్టి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని ఇక్కడ ఆప్షన్ ఎంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ప్రభుత్వం మార్పిడి జరిగింది. చంద్రబాబు గారు 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ మీద పడే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వెళ్ళే ఆ పరిస్థితులు లేవంటారా? మొత్తం 100% వెళ్తారని చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళది కూడా డబ్బులే. వాళ్ళ ఈడ పెట్టినప్పుడు సేఫ్గా ఉంది మనకు పెరుగుతుంది అన్నప్పుడు ఈ నుంచి తీసుకుని 100 కోట్లు ఎవరు పెట్టాలని ఎవరు అనుకోరు. ఎంతో కొంత పెట్టాలని అనుకుంటారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మీద హైదరాబాద్ డిపెండ్ కాలే. మొత్తం నలుమూల ఇప్పుడు నానక్రామ్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే 80%, 70 to 80% నార్త్ ఇండియన్స్ ఉంటారు, గుజరాతీ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అవుతుందనే స్కోప్తోన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ నానక్రామ్ కూడా సరౌండింగ్లో 15 to 20% ఉన్నారు. కానీ లాస్ట్ 5 years నుంచి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది గణనీయంగా పెరిగింది, గణనీయంగా మార్పులు కూడా వచ్చాయి. దానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అంటున్నారా, ఇక్కడ తెలంగాణలో అంటున్నారా? దానికి కారణం అంటే గవర్నమెంట్ తీసుకున్న పాలసీలు ఒకటి, డెవలప్ చేసే విధానం ఒకటి, రెండోది ఈ హైదరాబాద్ నలువైపులా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది, ఆల్రెడీ డెవలప్డ్ కొంత. అంతేగాని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి ఏం పనిచేయలేదంటారా? ఇంతకుముందు అంటారు 100% వర్క్ చేసింది, 100% వర్క్ చేసింది. ఎందుకోసం అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చిండు కాబట్టి రాజధాని తీసేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ చెప్పినా కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిర్రు, ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిరు, దాని ద్వారానే గణనీయంగా పెరిగింది. అదే మరి ఇప్పుడు ఆ ప్రభావం తెలంగాణ మీద, తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం మీద పడే అవకాశం లేదంటారా? నేను అనుకోవడం లేదు. ఎందుకోసం అంటే ఒక దగ్గర సెటిల్ అయిన తర్వాత ఒక దగ్గర మంచి లాభాలు అర్చిస్తున్నప్పుడు ఇమీడియట్గా ఒక బ్రాంచ్ తీసుకోండి. నేను ఇక్కడ వెల్ సెటిల్, నేను ఒక కంపెనీ నడుపుతున్నా, ఒక 100 మందితోనా ఇమీడియట్గా డెవలప్ అవుతున్నా, నేను మొత్తం షిఫ్ట్ చేసుకోలేను కదా. ఓకే, ఎంతో కొంతమందితో ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి రన్ చేయాలనుకుంటున్నా. అదే విధంగా జరుగుతుంది నేను అనుకుంటున్నా. అంటే 20% కూడా ఆ ప్రభావం కనపడదంటారా? 20% ఫస్ట్ చెప్పాను కదండి, 20% పక్క ఉంటుంది, 80% ప్రభావం ఉండకపోవచ్చు, 20% అయితే పక్క. అంటే గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందట్లేదు కాబట్టి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నారు, ఇక్కడే భూములు కొనుగోలు చేస్తున్నారు అంటూ గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు. మనం డిస్కస్ చేసింది అదే కదా. 100% 2019 తర్వాత ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఎందుకంటే రాజధాని లేదు, కరెక్ట్ సోర్స్ లేదు, 3 రాజధానులు అంటున్నారు కాబట్టి ఎక్కడ పెట్టాలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైనా మంచి ప్లేస్ లో పెట్టాలనే ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేదు కదా, ఒక క్లారిటీ అయితే ఉంది కదా. మళ్ళీ అమరావతి రాజధాని కాబోతుంది కదా, మరి అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్
అభివృద్ధి చెందేటువంటి పరిస్థితులు ఉండవంటారా? 100% ఉంటాయి సార్. 100% అమరావతి చుట్టుపక్కల డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇమీడియట్ గా అవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇమీడియట్ గా అవ్వకపోవచ్చు. 100 రానున్న రోజుల్లో హైదరాబాద్ లేదా తెలంగాణతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఆంధ్రప్రదేశ్ పోటీ పడగలదా అంటే ఏం పోటీ చెప్తారు? పడవచ్చు, కాకపోతే టైం టేకింగ్. పోటీ పడాలనుకుంటే హైదరాబాద్ అనేది ఇది గ్లోబల్ సిటీ. మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది హైదరాబాద్. ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలో ప్రపంచంలో 4వ స్థానం ఉంది. సో 4వ స్థానంలో, ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న ప్లేస్ కి ఇప్పుడు అమరావతి ఇప్పుడు న్యూ బార్న్ బేబీ దగ్గర పోటీ పడడం అంటే అసాధ్యమని నేను అనుకుంటున్నా. టైం టేకింగ్ అది. ఒకవేళ మీరు అన్నట్టు అది జరగాలంటే ప్రత్యేక హోదాగానే వస్తే 100% పోటీ పడుతుంది. ఓకే, 100% పోటీ పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రభుత్వాలు మారిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అనేది స్తబ్దత అనేది ఏర్పడుతుంది. అంటే అది గవర్నమెంట్ మీద ఉండదు. అది కాకపోతే కస్టమర్ ఎట్లా భావిస్తారంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, ఏదైనా పాలసీలు చేంజ్ అవుతా. సపోజ్ ఇప్పుడు తీసుకోండి ఆంధ్రప్రదేశ్ 2019 తర్వాత ఏమైంది? సో అంత డ్రాస్టిక్ చేంజెస్ ఉండదు, డెవలప్డ్ సిటీ కాబట్టి. ఏదైనా పాలసీలు చేంజ్ చేస్తారా అని కొంతమంది వెయిట్ చేస్తారు. సో ఆ కొంతమంది వెయిట్ చేయడం వల్ల కొంచెం స్తబ్దత అనేది ఏర్పడుతుంది. కానీ లాస్ట్ 3 months చూస్తే నెంబర్ ఆఫ్ సేల్స్ జరిగినాయి లాస్ట్ 3 months. ఎందుకంటే వీళ్ళు కూడా మంచి పాలసీలు తెస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఆదాయం రావాలి, వీళ్ళకి కూడా రెవెన్యూ రావాలి. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆల్రెడీ డెవలప్ అవుతున్న సిటీని దెబ్బతీయాలని ఎవరు అనుకోరు. సో రియల్ ఎస్టేట్ రంగం మీద దెబ్బపడదు, ఏ గవర్నమెంట్ వచ్చినా దెబ్బపడదు. అంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వ్యక్తే కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం రాను రోజుల్లో తెలంగాణలో ఎలా అభివృద్ధి జరగబోతుంది? చాలా మంచిగా ఉంటుందండి, మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఒకే సైడ్ వెస్ట్ సైడ్ ఎక్కువ జరిగింది అభివృద్ధి. వెస్ట్ సైడ్ అంటే ఏ ప్రాంతాల్లో జరిగింది? మనకు పటాన్చెరు, నానక్రామ్ కూడా, కొల్లూరు, బానూరు ఆ ఏరియా మొత్తం జరిగింది కదా వెస్ట్ సైడ్. ఇప్పుడు వచ్చే ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఈస్ట్ సైడ్ కూడా ఎందుకు ఫోకస్ చేయకూడదు? ఈస్ట్ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మొన్న అంతా శ్రీధర్ బాబు గారు వీళ్ళంతా మినిస్టర్స్ మాట్లాడుతున్నారు. దాదాపు 36,000 ఎకరాలు విజయవాడ హైవేకి ఆ చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. సో ఫర్దర్గా ఏదైనా కంపెనీ రావాలన్నా, ఏదైనా ఇండస్ట్రీ రావాలన్నా గవర్నమెంట్ అప్రోచ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎందుకు కల్పించకూడదు? ఈ ఏరియా కూడా ఈస్ట్ సైడ్ కూడా డెవలప్ అవుతుంది, నలుమూల డెవలప్ అవుతుంది కానీ వీళ్ళ ఆలోచన. వీళ్ళు కూడా చాలా మంచి ఆలోచన ఉన్నారు. అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రియల్ ఎస్టేట్ పర్సన్ కాబట్టి ఈ హైదరాబాద్ 3 క్లస్టర్గా డివైడ్ చేసినారు, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అని చెప్పి. సో వీళ్ళు ఇంకా మనకు 2050 వరకు మాస్టర్ ప్లాన్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళకి ఇంకా ఎక్కువ దూరపు ఆలోచన ఉందని నేను అనుకుంటున్నా. సో ఇంకా ఫర్దర్గా ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 4 దిక్కులు చూసుకున్నట్లయితే ఏ దిక్కులో హాట్ కేకుల్లాగా ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి అంటే ఏం చెప్తారు? హాట్ కేకుల్లాగా ప్రజెంట్ లో బడ్జెట్ కొంత తక్కువ ఉన్న ప్రైజెస్ 3 హైవేలకు ఉన్నాయి. వాటికి మంచిగానే సేల్స్ అవుతున్నాయి హాట్ కేక్ లాగా. అంటే సపోజ్ బెంగళూరు హైవే, విజయవాడ హైవే, శ్రీశైలం హైవే ప్రజలకు మధ్యతరగతి వాళ్ళకు అందుబాటు ధరలో ఉన్నాయి. అదే సపోజ్ మీరు బాంబే హైవే అటువైపు తీసుకుంటే కొంత స్టాగ్నేట్ అనేది వచ్చేసింది. అంటే ప్రైజెస్ చాలా పెరిగినాయి. సో మధ్యతరగతి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కాబట్టి అక్కడ సేల్స్ అనేవి కొంచెం తగ్గినాయి, ఇక్కడ సేల్స్ అనేవి పెరిగినాయి. ఓకే, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఎంత మార్కెట్ వాల్యూ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ కాలంలో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా సరే ఈ విషయానికి వస్తే ఎప్పుడు గ్రోయింగ్ అవుతుంది అనే టైంలో పెట్టుకోవాలి. ప్రజెంట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఈ 3 హైవేలు గ్రో అవుతున్నాయి. ఏ 3? విజయవాడ హైవే, బెంగళూరు హైవే, మన శ్రీశైలం హైవే. అవి గ్రో అవుతున్నాయని అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎలా తెలుసుకోగలరు? సపోజ్ గవర్నమెంట్ పాలసీలు, ఈ గవర్నమెంట్ పాలసీలు ఏమి వస్తున్నాయి, ఇప్పుడు Day 1, Day 2, Day 3 ఏమి ఇస్తున్నారు ఎలా తెలుసుకోవాలంటే ఎవ్రీడే ఇస్తున్నారు వీళ్ళు. ఈ హైవేకి ఈ ప్రాజెక్ట్ ఏబోతున్నాము. ఇప్పుడు సపోజ్ విజయవాడ హైవే తీసుకోండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక స్టేట్మెంట్, శ్రీధర్ బాబు గారు ఒక స్టేట్మెంట్. సో నెక్స్ట్ డెవలప్మెంట్ అంతా ఇక్కడ తీసుకొస్తున్నామని గంటాపదంగా చెప్తున్నారు కాబట్టి మనం గుడ్డిగా నమ్మొచ్చు, ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఓకే, అంటే నాయకులను బట్టి ఒక ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ గుడ్డిగా పెట్టేయచ్చు అంటారా?
అంటే నాయకుల మాటలను బట్టి అంటే మనకు కొంతవరకు సోర్స్ వాళ్ళే కదండి. నెక్స్ట్ ఫర్దర్ కంపెనీస్ తేవాలన్నా, డెవలప్మెంట్స్ చేయాలన్నా, సపోజ్ ఇప్పుడు 8 లైన్ ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది, కోమటిరెడ్డి గారు పట్టుబడి తీసుకొచ్చారు. సో తెస్తామని చెప్పారు కాబట్టి తెచ్చారు. సో వాళ్ళ చేతుల్లో డెవలప్మెంట్ ఉంటుంది, హైవే డెవలప్ ఉంటుంది. సపోజ్ ఏదైనా కంపెనీ వచ్చింది, ఇప్పుడు ఎంఎస్ఎం ఇండస్ట్రియల్ పార్క్ ఉంది విజయవాడ హైవేలో, మల్కాపూర్లో పెట్టిండ్రు. దాదాపు 2000 ఎకరాల్లో డెవలప్ అవుతుంది ఆల్రెడీ. 5000 ఎకరాలకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది అంటున్నారు ఫర్దర్ గా. సో ఈ హైవేకి వాళ్ళు తీసుకురావడం అందరూ బిఫోర్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, పెట్టింది. ఈ గవర్నమెంట్ ఇక్కడికి తీసుకొచ్చింది. సో వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఈ హైవే డెవలప్ అవుతుంది. సో మనం వాళ్ళని నమ్మే తీసుకుంటే మాత్రం 100% ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా డెవలప్ చేయాలని ఉంటుంది. ఎవరికైనా ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళ ప్రాంతం వాళ్ళ సైడ్ డెవలప్ చేసుకోవాలని ఉంటుంది. మ్యాక్సిమం మెంబర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి డెవలప్ అయ్యే అవకాశం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోకాపేటలో 1 ఎకరా భూమి 100 కోట్లకు పైగా అమ్మింది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? కోకాపేటలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ 1 ఎకరా 100 కోట్లకు పైగా అమ్మేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు? 100 కోట్లు అనే పరిస్థితి ఉందని నేను అనుకోవడం లేదు. కాకపోతే అప్పుడు తీసుకున్న హై రైజ్ బిల్డింగ్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి. కోకాపేటలో అనేది ఎప్పటికీ తగ్గదు అది. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ, హై రైజ్ బిల్డింగ్స్ కానీ, సాస్ ఇన్ఫ్రా అనే వాళ్ళు 54 ఫ్లోర్స్ కట్టారు. 54 హైయెస్ట్ మన తెలంగాణలో అతిపెద్ద బిల్డింగ్స్ అక్కడ ఫ్లోర్ వైజ్. సో ఆ ఏరియాలో ఎప్పటికి తగ్గదు. ఇప్పుడు 100 కోట్లు పోతుందా అంటే ఇమీడియట్గా పోకపోవచ్చు. నెక్స్ట్ డెవలప్ చేసే వాళ్ళ దాన్ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఇంతకుముందు గవర్నమెంట్ యాక్షన్లో చేసింది కదా అంటే అప్పుడు చేసింది, వాళ్ళు ఆ సిటీ డెవలప్ చేయాలనుకుంటారు. అది ఎంతవరకు యాక్షన్ చేసిన వాళ్ళకి తెలుసు, అది ఎంతవరకు పోయింది లేదనేది మనకు లోతుగా దాని గురించి అవగాహన లేదు. ఓకే. చిరు ఉద్యోగులు కానీ, చిరు వ్యాపారులు కానీ, వారు కొంచెం కొంచెంగా కూడబెట్టుకొని ఒక చోట ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే ఏ ప్రాంతంలో తీసుకుంటే బెటరు, వాళ్ళు ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? చిరు ఉద్యోగులు అంటే ఓ 10-15 లక్షల్లో ఒక ప్లాట్ దొరుకుతుందంటే ఈ నేను చెప్పిన 3 హైవేలకి దగ్గరలో ఎక్కడో వెళ్ళి 9-10 కిలోమీటర్ లోపల పెడతా అంటే అది అంత తొందరగా డెవలప్ అవ్వదు. సో హైవేకి దగ్గరలో ఫస్ట్ సెకండ్ బిట్ వితిన్ 1/2 కిలోమీటర్ లోపు బెంగళూరు హైవే కానీ, విజయవాడ హైవే కానీ, శ్రీశైలం హైవేలో కానీ పెట్టుకుంటే బిలో 50 కిలోమీటర్స్లో 60 కిలోమీటర్స్లో పెట్టుకుంటే 100% డబల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వితిన్ 3 years. ఓకే. అంటే మనం పెట్టేటువంటి పెట్టుబడి 3 సంవత్సరాల్లో త్రిబుల్ అయ్యే అవకాశం ఉందంటారా? డబల్ అయ్యే అవకాశం 3 సంవత్సరాల్లో. ఓకే. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు చూసుకున్నట్లయితే అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఉంటాయి కొంతమందికి, ఫ్లాట్లు కొనే వాళ్ళకి. తీసుకునేటప్పుడు మాయమాటలన్నీ చెప్తారు వాళ్ళకి. తీసుకున్న తరువాత మాత్రం కొంతమంది కస్టమర్లు వాళ్ళ చేతిలో మోసపోతూ ఉన్నారు. హైదరాబాద్లో అటువంటి ఘటనలు మనం చాలానే చూసాం. ఏంటి అంటే తీసుకునేటప్పుడు ఉండేటువంటి పరిస్థితి, వారు మళ్ళీ ఆ ప్లాట్ అమ్మాల్సి వస్తే మార్కెట్ వాల్యూ తక్కువ చూపిస్తారు. ఎందుకు? ఒకటి సార్, ఫస్ట్ కస్టమరు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. డాక్యుమెంట్ వైజ్ కానీ, ల్యాండ్ వైజ్ కానీ. ఏదో ప్రీ లాంచింగ్ ఆఫర్లు తక్కువ వస్తుందని చెప్పి తీసుకోవద్దండి. మోసపోయిన వాళ్ళు 99% వీలే. ఎందుకంటే ప్రీ లాంచింగ్ ఆఫర్లు ఎలాంటి పర్మిషన్స్ ఉండవు, ఎల్పి నెంబర్ ఉండదు, ఏది ఉండదు. మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తీసుకుంటే ఎప్పుడో 4 years తర్వాత ఇస్తా అంటాడు. అక్కడ ల్యాండ్ ఉందో లేదో కూడా తెలియదు, వీళ్ళు వెళ్ళి బుక్ చేసుకుంటారు. అదే ఓపెన్ ప్లాట్ తీసుకుంటే ప్రీ లాంచింగ్ ఆఫర్లో వాడికి ఒక 5 acres 10 acres రిజిస్టర్డ్ అంటే 100 ఎకరాలు నాదే వస్తుందని చెప్తాడు. వీళ్ళు 100 ఎకరాల బుకింగ్ ఇచ్చేస్తారు, వాళ్ళు అలానే తీసుకుంటారు. సో అది ఫ్రాడ్ జరగడానికి 100% అవకాశం ఉంది. ఒక జర్నలిస్ట్గా మేము ఎంతోమందిని కలిసాము. ఎంతోమంది కస్టమర్స్ మాకు చెప్తుంది ఏంటంటే, సార్ పలానా రియల్ ఎస్టేట్ కంపెనీలో మేము ఈ సంవత్సరంలో ఒక ఫ్లాట్ కొన్నాం, కొనిన తర్వాత మేము ఇంత పెట్టుబడి పెట్టాం, గజం ఇంత లెక్కన తీసుకున్నాం మేము, కానీ కొన్న తర్వాత 5 సంవత్సరాల్లో మా ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అంటూ వాళ్ళు అప్పుడు గంటా బజాయించి చెప్పేవాళ్ళు. కానీ 5 సంవత్సరాలు వెయిట్ చేసినప్పటికీ ఆ ప్రాంతంలో అసలు మార్కెట్ వాల్యూ పెరిగేది కాదు, మేము నానా రకాలుగా ఇబ్బంది పడ్డాము రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి అంటూ కూడా కొంతమంది వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది వాళ్ళకి? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని అడిగాను కదా, దానికి ఈ క్వశ్చన్ కంపేర్ చేసుకోండి. ఎలాగంటే మీరు
నేను 5 సంవత్సరాల కింద ఎక్కడో హైవేకి లోపల 9-10 కిలోమీటర్ల లోపల పెట్టినా వాళ్ళు ఎవరు చెప్పారు అంటే ఇప్పుడు ఇమీడియట్ డబుల్గా అంటే కాదు, అది 10 సంవత్సరాలకు కూడా టైం పడుతుంది. ఓకే, ఎందుకంటే మీరు అందుకే లొకేషన్ వైజ్ ఫస్ట్ సార్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 3 థింగ్స్ ఎవరైనా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కనెక్టివిటీ చూసుకోవాలి, 2 చుట్టుపక్కల ఏది గవర్నమెంట్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా ఏది డెవలపింగ్ ఏమవుతుంది అంటే డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, రెండో విషయం చూసుకోవాలి. మూడోది మనం ఇల్లు ఎంత తొందరగా హౌస్ ఎంత తొందరగా కన్స్ట్రక్షన్ చేసుకోగలం అని ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని ప్లాట్ తీసుకుంటే 110% విత్ ఇన్ 3 years లోపలనే డబుల్ అవుతుంది. వీళ్ళు ఈ 3 ఏది చూసుకోరు, ఎక్కడో 9-10 కిలోమీటర్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసుకొని ఏదో 4 రాళ్ళు బాతిరా వదిలేసిన వాళ్ళు అట్లనే ఉంటారు. చేసి వదిలేసిన కాడ డబుల్ కావమంటే అప్రోచ్ రోడ్ కూడా సరిగా ఉండదు, అక్కడికి వెళ్ళి అప్రోచ్ రోడ్ కూడా ఉండదు, మన ప్లాట్ ఎక్కడ ఉందో కూడా ఐడెంటిఫై చేయలేము. సో అందుకోసమని నేను పదే ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, మీరు ప్రాపర్గా అన్ని చెక్ చేసుకొని మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీలో తీసుకోండి. వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ప్రీవియస్ వెంచర్లు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, 24/7 సెక్యూరిటీ పెడుతున్నారా, మన ప్లాట్ నీట్గా ఉందా లేదా, ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోండి. మెయిన్గా పదే చెప్తున్నా, కనెక్టివిటీ ఉన్న దగ్గర తీసుకోండి, ఎక్కడో దూరం తీసుకోకండి. ఓకే, తిమ్మారెడ్డి గారు, చాలామందికి కొన్ని సందేహాలు అయితే ఉంటాయి. ఒక కస్టమర్ ఒక ప్లాట్ కొనాలి అంటే ఏ డాక్యుమెంట్స్ ప్రాపర్గా చూసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ సార్ లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి. అంటే 30 years వీళ్ళకి ప్రాపర్గా ఆ ప్లాట్కి అంటే కొంతమంది 50 years అంటారు, కొంతమంది 40 years చాలంటారు, కొంతమంది 30 years ఉన్న చాలంటారు. అంటే రకరకాల మాటలు వినపడుతూ ఉన్నాయి దీంట్లోనే, అదే కన్ఫ్యూషన్ అనమాట. మెయిన్గా 30 ఉంటే చాలండి, 30కి పైన ఉంటే ఓకే వెల్ అండ్ గుడ్, కానీ మినిమం 30 years లింక్ డాక్యుమెంట్ ఉన్నది కంపల్సరీ. అదే విధంగా ఆ వెంచర్కి మనం ఏదైతే తీసుకుంటున్నామో ఎల్పి నెంబర్ ఉండాలి. ఆ ఫేజ్ల వైజ్ ఒక ఫేజ్కి ఎల్పి నెంబర్, ఇంకో ఫేజ్కి ఇదే నెంబర్ని చూపించకుండా మనం ఎన్ని ఎకరాలకైతే ఎల్పి నెంబర్ తెస్తామో ఆ ఎల్పి నెంబర్ లెటర్లో ఉంటుంది, మనం ఇన్ని ఎకరాలకి ఇన్ని స్క్వేర్ ఫీట్లకి ఈ ఎల్పి నెంబర్ ఇచ్చామని. అదే విధంగా రేరా నెంబర్ కూడా ఉంటుంది. మీరు వన్స్ రేరా నెంబరు గూగుల్లో సెర్చ్ చేస్తే టీఎస్ రేరాలో అన్ని డీటెయిల్స్ అన్ని డాక్యుమెంట్స్ అందులో అప్లోడ్ చేయబడి ఉంటాయి. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మీరు ఈ 3 విషయాలు కనుక చెక్ చేసుకుంటే మీకు డోకా ఉండదు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్లాట్కు తీసుకున్నాం అనుకోండి, పూర్వీకుల దగ్గర నుంచి అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి ఆ ఫ్లాట్ అనుకోండి, దానికి ఏ డాక్యుమెంట్స్ మనం చూడాలి? అంటే దాంట్లో ఎవరెవరు సైన్ చేస్తే ఆ ప్లాట్ కొనేవారి సొంతం అవుతుంది అంటే ఏం చెప్తారు? వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అగెనెస్ట్గా ఏదైనా కేసు వేయకపోతే హ్యాపీగా అమ్ముకోవచ్చు, హ్యాపీగా ఆ పర్సన్కే చెందుతుంది. ఎవరైతే ఇంటి వారసులు ఉన్నారు, లేదు అందులో 3-4 మెంబర్స్ ఎక్కడో ఉండి వాళ్ళ మీరు రేషన్ కార్డులో చూస్తే తెలిసిపోతుంది, లేదా లింక్ డాక్యుమెంట్లో చూసినా తెలిసిపోతుంది. అంటే అప్పుడు రేషన్ కార్డు లేదు కదా, అందులో డాక్యుమెంట్ ఎవరు ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో తెలిసిపోతుంది. సో లేకపోయినా అందులో లేకపోయినా కేసెస్ అనేది ఫైల్ చేసి ఉంటారు, ఇది నా ప్రాపర్టీ అని. అట్లీస్ట్ 12 years వరకు ఎవరు రాకపోతే ఆ ప్రాపర్టీ ఆ పర్సన్ అవుతుంది. ఇప్పుడు ఇంటిలో పెద్ద కొడుకు ఉన్నాడు అనుకోండి, చిన్న కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఈ పెద్ద కొడుకు మీద రాసిండ్రు, ఆ 12 years వరకు ఎవరు అబ్జెక్షన్ చెప్పకపోతే పెద్ద కొడుకే చెందుతుంది. సో అంతలోపు ఎవరైనా వచ్చి కేసులు వేసిన వాళ్ళు ఉంటే మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, క్లియర్గా ఉంటుంది. రీసెంట్గా ఒక కస్టమర్ ఒక చోట ఒక ప్రదేశంలో ఒక ప్లాట్ కొన్నాడు. అయితే ఆ ప్లాట్ అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి అది అనువంశికంగా వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి సంక్రమించినటువంటి ఒక భూమి అది. అయితే అది ఒక కస్టమర్ కొన్నాడు. అయితే ఎవరైతే అమ్మారో వాళ్ళ మనవడు వాళ్ళ కొడుకు దాంట్లో సైన్ చేయాలి. ఆధార్ కార్డులో రేషన్ కార్డులో వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు లేవు. మరి ఈయనేమో అసలు కొన్న కస్టమర్ ఏమో ఇతనే ఆ ప్లాట్కి యజమానేమో, ఇతను సంతకం పెడితే సరిపోద్దేమో అని భావించి పాపం అతను మోసపోయి ఇప్పుడు వాపోతున్న పరిస్థితి ఉంది. సో అది ఎలా గ్రహించుకోగలగాలి? అంటే తీసుకునే ముందు ల్యాండ్ విషయంలో జరుగుతాయి ఇలాంటివి, మేజర్గా ల్యాండ్ విషయంలో జరుగుతాయి, ప్లాట్ విషయంలో జరగదు. ఎందుకంటే ఎల్పి నెంబర్ ఇచ్చేటప్పుడు రెరా నెంబర్ ఇచ్చేటప్పుడు అన్నీ చెక్ చేసుకొని ఇస్తారు. దానికి పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో కొనేవాళ్ళు కానీ ఓ లాయర్స్ 3-4 మెంబర్స్ అడ్వకేట్స్ ఉంటారు, హైకోర్టు అడ్వకేట్స్, ఇవన్నీ ఫర్దర్ చూసుకొని ఈ వెంచర్లో 99% 100% చెప్పట్లే 99% జరగవు. ఏదో చిన్న జరిగితే జరగవచ్చు, స్కోప్ లేదు. ఒకవేళ అసలు అది కూడా జరగకుండా మనం నివారణ చర్యలు తీసుకోవాలంటే మనం ఏమేం చూస్తే బెటరు, ఏ డాక్యుమెంట్స్ మనం ప్రాపర్గా పక్కాగా చూడాలి పాటించాలి అంటే ఏం చెప్తారు?
30 years లింక్ డాక్యుమెంట్ తో పాటు పహానీలు అన్ని చెక్ చేసుకోవాలి. 50 years పహానీస్ అన్ని ఉంటాయి కదా, ఆ పహానీలో క్లియర్ ఉంది వంశపారంపర్యంగా వచ్చిందా లేకపోతే ఎవరైనా నమ్మితే వచ్చిందా. సో ఆ పహానీలో తెలిసిపోతుంది వాళ్ళు ఎంత అందమందమ్ములు. ట్రీ ఉంటది కదా, ఫ్యామిలీ ట్రీ హిస్టరీ అంతా ఆ పహానీలో తెలిసిపోతుంది. అందులో తెలుసుకుంటే సరిపోతుంది. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది. అది ఏ ఏ ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఉంది? ఆ కనెక్ట్ చేసేటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎలా ఉంది? ఏ ప్రాంతంలో ఇప్పుడు అసలు మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉంది? ఏ ప్రాంతంలో మనం ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ ఎంతకాలంలో డబుల్ అవుతుంది అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ రెండు పార్ట్లుగా డివైడ్ చేశారు రీజనల్ రింగ్ రోడ్. సౌత్ ఒకటి, నార్త్ ఒకటి. సో నార్త్ పార్ట్ ఆల్మోస్ట్ ల్యాండ్ పుల్లింగ్ అయిపోతుంది, సర్వే అంతా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడెక్కడ కనెక్ట్ చేస్తుంది అది? ఇప్పుడు మనకు బాంబే హైవే తీసుకోండి. బాంబే హైవే సంగారెడ్డి నుంచి మన వరంగల్ హైవే నుంచి విజయవాడ హైవే చోటుపల్లి దగ్గర కనెక్ట్ అవుతుంది. ఇదంతా నార్త్ పార్ట్. సౌత్ పార్ట్ వచ్చి చోటుపల్లి టు ఆమన్గల్ టు షాద్ నగర్ నుంచి మళ్ళీ టు బాంబే హైవే కనెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ నార్త్ పార్ట్ డెవలప్ అయిన తర్వాత అదంతా రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత సౌత్ పార్ట్కి వస్తారు. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ పార్ట్కి కూడా ఓకే చెప్పేసింది. సో అది కూడా సర్వే జరుగుతుంది. సో నార్త్ పార్ట్ లో ప్రజెంట్ ఇమీడియట్ గా 2 ప్లేసెస్ లో వర్క్ స్టార్ట్ అవుతుంది. బాంబే హైవే కూడా స్టార్ట్ అవుతుంది, చోటుపల్లి దగ్గర కూడా స్టార్ట్ అవుతుంది చోటుపల్లి దాటిన తర్వాత. సో ఈ 2 హైవేలు ఇమ్మీడియట్ గా రైజ్ అయ్యే హైవేలు కాబట్టి ఇక్కడ తీసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ బేసిస్ మీద చెప్తున్నా. ఈ ఏరియాలో తీసుకుంటే మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా వైపే రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి నిజంగా మహబూబ్ నగర్ వైపే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి జరిగే పరిస్థితులు ఉన్నాయా, లేదంటే అసలు ఓవరాల్గా అభివృద్ధి జరుగుతుందా? ప్రస్తుతం ఏ పరిస్థితులు ఉన్నాయి? 90% ఓవరాల్గా జరుగుతుందండి. ఎవరికైనా ఎంతో కొంత ప్రాంత అభిమానము ఆప్యాయతన కొంచెం ఉంటుంది. సో నేను అనుకోవడము శ్రీశైలం హైవే కొంతవరకు డెవలప్ అవుతుంది ఒక సీఎం రేవంత్ రెడ్డి వల్ల. నేను కూడా సీఎంని అన్నట్టు వాళ్ళ ప్రాంతానికి ఏదో అట్లీస్ట్ ఎంతో కొంత ఎక్కువ చేయాలి కాబట్టి ఆ ఏరియా కొంత స్పీడ్ అవుతుంది వరకు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీశైలం హైవే వైపే ఎక్కువగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందని మనం భావించవచ్చు. అయితే డెవలప్ అయ్యిందని భావించలేము, డెవలప్ అవుతుందని భావించవచ్చు. ఓకే, అంటే డెవలప్ కాబోతుంది. అవునండి. ఇప్పుడు ఎలా ఉంది అక్కడ మార్కెట్ వాల్యూ? వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఏంటంటే అప్ టు కడతాల్ ఆమన్గల్ వరకు సూపర్గా ఉంది. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వచ్చాక రేవంత్ రెడ్డి గారు వచ్చాక కల్వకుర్తి వరకు మంచిగా ఉంది. ఓకే, తూర్పు వైపు మీకు అప్ టు చుట్టాల వరకు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. చోటుపల్లి వరకు అసలు బ్యూటిఫుల్. చోటుపల్లి వరకు అసలు మీకు డోకా లేదు. చిట్యాల వరకు ఇంకా ఈ హైవేకి మర్చిపోండి, డెవలప్ అవుతుంది, 100% డెవలప్ అవుతుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకి మెయిన్ కనెక్టివిటీ విజయవాడ హైవే. గంటకి 10,000 నుంచి 11 వెహికల్ ట్రావెల్ అవుతాయి ఈ విజయవాడ హైవేలో. సో ఇప్పుడు 6 లైన్ వర్క్ నడుస్తుంది. నెక్స్ట్ విజయవాడ నుంచి చెన్నైకి ఆల్రెడీ 6 లైన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ 160-180 కిలోమీటర్స్ గాన కంప్లీట్ చేసినట్టయితే ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది. హైదరాబాద్లో హై రైజ్ అపార్ట్మెంట్స్కి పర్మిషన్ ఉన్న ఏరియాస్ ఏంటి, పర్మిషన్ లేని ఏరియాస్ ఏంటి? ఎందుకంటే ఈ కొన్ని ఏరియాల్లో పర్మిషన్ లేకపోయినప్పటికీ పర్మిషన్ ఇచ్చారు, మాకు వచ్చింది అంటూ కూడా కొంతమంది కొన్ని ప్లాట్లు వేయబోతున్నారు, డెవలప్మెంట్ చేయబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో హై రైజ్ అపార్ట్మెంట్స్కి ఎక్కడెక్కడ పర్మిషన్ ఉంది, ఎక్కడెక్కడ లేదు అంటే ఏం చెప్తారు? హై రైజ్ అపార్ట్మెంట్కి క్లియర్గా మాస్టర్ ప్లాన్లో ఉంటుంది. మనం ఏదైతే మాస్టర్ ప్లాన్ తీసుకుంటాం 2031 దాంట్లో మనం జోన్ల వైజ్ డివైడ్ అయి ఉంటుంది. R1, R2, R3, R4 కమర్షియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్ అన్ని క్లియర్ ఉంటాయి. కన్జర్వేషన్ జోన్, ఇవన్నీ ఒక 45 జోన్లు ఉంటాయి. ఇది పెద్ద టాపిక్ ఇది. ఈ 45 జోన్లలో ఎక్కడ హై రైజ్ బిల్డింగ్ కట్టుకోవచ్చు అందులో క్లియర్గా ఉంటుంది. సో అది చూసుకోవాలి. ఇక్కడే చూస్తున్నారు అందరూ, ఈ వెస్ట్ వైపే హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినాయి అనుకుంటారు. రీసెంట్ గా మనం చూసాము వనస్థలీపురంలో 25 ఫ్లోర్ల బిల్డింగ్ కడుతున్నారు. దాని పక్కన చింతలకుంటలో 40 ఫ్లోర్లకు అప్లై చేశారు. సో హై రైజ్ బిల్డింగ్స్ అనేది నలువైపులో వస్తాయి హైదరాబాద్ కి. కాకపోతే కొన్ని ఏరియాల్లో ఏదో పర్మిషన్ లేదని విన్నాం. అదే కొన్ని ఏరియాలు, ఈ ఏరియాలో కన్జర్వేషన్ జోన్ కొన్ని జోన్లు కన్వర్ట్ అవ్వడం కానీ, ఇంతకు ముందు కొన్ని జోన్లు ఉండింటాయి. ఆల్రెడీ హౌసెస్ కట్టుకున్న వాళ్ళు కొన్ని ఏరియాలు ఉండింటారు కదా, అందులో బయో కన్జర్వేషన్ అట్లాంటి కొన్ని జోన్లలో కట్టుకున్నారు. ఆ ఏరియాలో హై రైజ్ కి పర్మిషన్ ఉండదు.
అసలు ఈ 111 జీవో ఏంటి? దీనివల్ల చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నారు. అసలు ఈ 111 జీవో ఉంది, ఇంకా ఎత్తేలేదని కొంతమంది, లేదు 111 జీవో ఎత్తేసారు అంటూ మరికొంతమంది. అసలు ఈ 111 జీవో ఉన్న ప్రదేశాల్లో తీసుకోవడం మంచిదా కాదా అంటే ఏం చెప్తారు? 111 జీవో అంటే ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాదు డ్రింకింగ్ వాటర్ కి 2 నదులు ఉండే, మేజర్ నదులు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఆ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, ఆ నదులు పొల్యూషన్ అవ్వొద్దని చెప్పి ఆ 111 జీవో పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే జీవో పాస్ చేశారు. ఎందుకంటే G+1 కంటే పర్మిషన్ ఎక్కువ ఉండొద్దు. ఆ G+1 హై రైజ్ బిల్డింగ్స్ వస్తే మీరు అన్నట్టు మొత్తం పొల్యూట్ అయిపోతాయి. ఆ చెరువులోకి వాటర్ వెళ్ళిపోతాయి, డ్రైనేజ్ కింద ఉన్న వాళ్ళు ఎట్లా తాగాలి డ్రింకింగ్ వాటర్? సో ఇలాంటి పొల్యూషన్ అవ్వద్దని చెప్పి 1991లో మన ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ జియో అనేది పాస్ చేసింది. సో అందువల్ల ఆ ఏరియా ఇప్పుడు శంషాబాదు, గోల్కొండ, పెద్ద గోల్కొండ, అక్కడ నుంచి మీకు చేవెళ్ళ వరకు ఆ సరౌండింగ్ మొత్తం అసలు లేదు. 111 జీవో ఎత్తేస్తారు అని నేను అనుకోవడం లేదు. అది సుప్రీం కోర్టులో ఉంది. సో ఇమీడియట్ గా ఎవరైనా చెప్పి 111 జీవో ఎత్తేస్తారు, మీరు ప్లాట్ కొనుక్కోండి అంటే మీరు అప్రమత్తంగా ఉండండి. నా సజెషన్, నా పర్సనల్ గా మీరు తీసుకోకపోవడమే మంచిది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 111 జీవో ఎన్ని గ్రామాల్లో ఉంది అమల్లో? దాదాపు 100కు పైగా గ్రామాల్లో ఈ 111 జీవో అమల్లో ఉంది. మనం బెంగళూరు హైవే లెఫ్ట్ రైట్ తీసుకుంటే లెఫ్ట్ కు పెద్ద గోల్కొండ కొంత పాటు, అదే విధంగా పాలమాకుల ఈ రైట్ సైడ్ లో తీసుకుంటే మనకు నార్సింగ్ బయట సైడ్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆ ఏరియాలో, రాజేంద్ర నగర్ లో కొంత పాటు, ఆ చేవెళ్ళే ఆ సరౌండింగ్ లో కొంత పాటు ఉంది. కాబట్టి ఈ గ్రామాల్లో ఎఫెక్ట్ ఉంది. సో ఆ గ్రామంలో తీసుకోకపోవడం మంచిది. ఓకే, అసలు 111 జీవో అమల్లో ఉన్న చోట్ల మాత్రం ఈ ల్యాండ్ డెవలప్మెంట్కి అసలు పర్మిషన్ అయితే ఉండదు. ల్యాండ్ డెవలప్మెంట్ ఉండదు. కానీ కొంతమంది సృష్టిస్తున్నారు, ఇక్కడ 111 జీవో లేదు అనే మోసాలకు పాల్పడుతున్నారంటూ కూడా కొన్ని వార్తలు చూసాము. ఎలా మోసాలకు పాల్పడుతున్నారు అంటే 111 జీవో ఉన్న చోట ఎలా మోసం చేయగలుగుతున్నారు? మోసం చేయగలుగుతున్నారు అంటే డాక్యుమెంట్ ఉంటుంది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్. సో అది జీపీ గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి అమ్మి ఉంటారు. సో అందుకోసమే 2018 నుంచి తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018 నుంచి కంప్లీట్ ఇది వ్యానిష్ చేసింది. గ్రామ పంచాయతీ లేఅవుట్ లేదు, ఓన్లీ మున్సిపల్ పర్మిషన్ ఉండాలి, డిటిసిపి, హెచ్ఎండిఏ పర్మిషన్. సో ఇవి మాత్రమే తీసుకొచ్చారు. కాబట్టి అప్పుడున్న గ్రామ పంచాయతీలో కొంతమంది వేసి ఉంటారు కదా, సో సెకండ్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు హ్యాపీగా 10 ఫ్లోర్లు కట్టుకోవచ్చు అని చెప్తారు. సో అలా మోసపోద్దండి. కంప్లీట్ గా గూగుల్లోకి వెళ్తే 2031 మాస్టర్ ప్లాన్ దొరుకుతుంది. 111 జీవోలో క్లియర్ రెడ్ మార్క్ చేసి ఉంటది. ఆ ఏరియా విలేజ్ నేమ్ తో సహా ఉంటది, సర్వే నెంబర్ తో సహా ఉంటది. అక్కడ తీసుకోకపోవడం మంచిది. ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్స్ని కొంతమంది డెవలప్మెంట్ ల్యాండ్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. అది కొంతమంది చూపించగలుగుతున్నారు, కొంతమంది చూపించలేకపోతున్నారు. అసలు కన్వర్ట్ చేశారో లేదో ఎలా తెలుసుకోగలం? మీకు వెబ్సైట్లో వెళ్తే క్లియర్ తెలిసిపోతుంది. ఎందుకంటే సపోజ్ మీరు కొనే ముందు కన్వర్ట్ చేసిన ఇదే లింక్ డాక్యుమెంట్ లో ఫస్ట్ కాపీ నాల్ ఆర్డర్ ఉంటుంది. నాల్ ఆర్డర్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ లో ఉంటుంది కదా, నాల్ ఆర్డర్ ఫస్ట్ కాపీ అది ఉంటుంది. అందులో ఎన్ని ఎకరాలు ఏ సర్వే నెంబర్లో కన్వర్ట్ చేశారనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. మనం అందులో చూసి సరిపోతుంది. ఓకే తిమ్మారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.